అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నికేష్ను జడ్జి నివాసంలో హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో నికేష్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇలా ఉండగా నికేష్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరిపిన అధికారులు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ నికేష్ కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నికేష్ను జడ్జి నివాసంలో హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో నికేష్ను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇలా ఉండగా నికేష్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరిపిన అధికారులు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ నికేష్ కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ ను ఏసీపీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసి ఈ రోజు తెల్లవారుజామున జడ్జి ఇంటి వద్ద కూడా హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా రిమాండ్ తరలించారు. అయితే ఈ నెల 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ ను విధించారు. అయితే నికేష్ ను జైలు కూడా ఏసీపీ అధికారులు తరలించారు. అయితే ముఖ్యంగా చూస్తుంటే ఏసీపీ అధికారులు ఏకకాలంలో 20 చోట్ల యొక్క రైస్ నిర్వహించారు. దాదాపు 200 కోట్లకు పైగానే బహిరంగ మార్కెట్ ద్వారా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా 3 ఫామ్ హౌస్లతో పాటు 3 ఇళ్లను కూడా ఐసీపీ అధికారులు కూడా గుర్తించారు. అయితే గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారు దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూసాము. అయితే గతంలో కూడా ₹1,00,000 లంచం తీసుకుంటుండగా నికేష్ ఏసీబీ అధికారులకు దొరికారు. అయితే ఇప్పటికే సస్పెన్స్ లో కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అవినీతికి బాగా పాల్పడ్డారన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి దాదాపు 20 చోట్ల నిర్వహించగా ఇంకా బ్యాంకు లాకర్లు కూడా తెరిచేది ఉందని చెప్పి కూడా ప్రజెంట్ ఏసీపీ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెళ్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఏసీపీ అధికారుల యొక్క కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో నికేష్ తో పాటు దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దానిపైన కూడా విచారిస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.